హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో థెర్మోడైనమిక్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే థెర్మోడైనమిక్స్లో మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది కాబట్టి టోటల్గా మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 3 క్వశ్చన్స్లో ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. సో మనకి థెర్మోడైనమిక్స్లో టోటల్గా 3 క్వశ్చన్సే. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ 2 స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ గ్యాస్ అండ్ డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ ద బేస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అనమాట. సో అవి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ స్పెసిఫిక్ హీట్ యొక్క కెపాసిటీస్ 2 ఉంటాయండి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటి యొక్క రిలేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్, తర్వాత స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టాంట్ ప్రెజర్, ఆ రెండింటి యొక్క డెఫినేషన్స్ రాసుకోవాలి. సో ఇక్కడ కాన్స్టాంట్ యొక్క వాల్యూమ్ సివి అంటాం. దాని ఫార్ములా వచ్చేసి మనకి 1/m డెల్టా క్యూ బై డెల్టా టీ, డిక్యూ బై డిటీ కూడా రాసుకోవచ్చు. అసలు ఏంటి మన స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ అంటే ఒక అమౌంట్ ఆఫ్ హీట్ని ఒక రైజ్ టెంపరేచర్ అంటే 1 గ్రామ్ ఆఫ్ మోల్ ఆఫ్ గ్యాస్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం రైజ్ చేయడానికి మనకి ఎంతైతే హీట్ రికవర్ అవుతుందో దానిని మనం ఒక కాన్స్టెంట్ వాల్యూమ్గా స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్గా చెప్పుకోవచ్చు. సో దానికి దీనికి సేమ్ ఫార్ములా అండి. కాన్స్టెంట్ ప్రెజర్కి అదే ఫార్ములా, కాన్స్టెంట్ వాల్యూమ్ కూడా అదే ఫార్ములా. బట్ సేమ్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ మోల్ ఆఫ్ గ్యాస్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మనకి హీట్ చేస్తే దాన్ని కాన్స్టెంట్ ప్రెజర్ అంటాం. అదే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ని మనం స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటాం. ఇప్పుడు ఈ రెండింటికి ఉన్నటువంటి రిలేషన్ మనం రాబట్టడానికి ఈ డయాగ్రామ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకోవాలి. సో ఆ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనకి ఈ టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ ఒక వాక్యూమ్ ఛాంబర్ తీసేసుకొని అందులో 1 మోల్ ఆఫ్ గ్యాస్ని అంటే ఒక నెంబర్ ఆఫ్ మోల్స్ గ్యాస్ని ఫిల్ చేసి ఉంచాం. దాంట్లో ఏంటంటే పిస్టన్ ద్వారా మనం ఇక్కడ ప్రెజర్ని అప్లై చేసేసాం. సో ప్రెజర్ అప్లై చేస్తే అది డిఎక్స్ డిస్ప్లేస్మెంట్ చూడండి. ఇక్కడ నుంచి ఏ అనేది జస్ట్ ఏరియా అనమాట. ఇక్కడ పిస్టన్తో మనం ప్రెస్ చేసాం. సో అక్కడ డయాగ్రామ్ కంపల్సరీ డ్రా చేయాలండి. ఇక్కడ మీకు క్లియర్గా పాయింట్ వైజ్ ఇచ్చాం చూడండి. కన్సిడర్ 1 మోల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ కంటైన్ ఇన్ ఏ సిలిండర్ ప్రొవైడెడ్ విత్ ఏ ఫ్రిక్షన్లెస్ పిస్టన్. సో ఆ కంటైనర్లో మనం ఒక సిలిండర్ ఒక పిస్టన్తో మనం 1 మోల్ ఆఫ్ గ్యాస్ని ఫిల్ చేసేసి దాంట్లో మనం పిస్టన్తో ఫ్రిక్షన్ అప్లై చేయాలండి. లెస్ ఫ్రిక్షన్తో. సో అందులో ఏ అనేది ఏరియా, ఆ పిస్టన్ యొక్క సో మనం ప్రెజర్ అండ్ వాల్యూమ్ ప్రెజర్ టెంపరేచర్ టీ అనుకుంటున్నాం కాబట్టి ఓకే తీసుకున్నటువంటి గ్యాస్ యొక్క ఐడియల్ గ్యాస్ యొక్క మనకి టెంపరేచర్ టీ, ప్రెజర్ పి, వాల్యూమ్ వి. సో అందులో వెన్ గ్యాస్ ఈజ్ హీటెడ్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్, సో మనం కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర మన గ్యాస్ని హీట్ చేసుకున్నట్లయితే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే డిటీ అనమాట, ఇంక్రీజ్ అయినటువంటి టెంపరేచర్. సో ఆల్రెడీ మనకి ఆల్రెడీ తెలుసు నో దట్ సప్లైడ్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ యూటిలైజ్ టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ. సో ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందో అలాగే బాడీకి మనం హీట్ కూడా సప్లై చేస్తాం, అంటే ఇంటర్నల్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. సో హీట్ సప్లై అట్ కాన్స్టాంట్ వాల్యూమ్, ఇది ఇంపార్టెంట్ అండి. హీట్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ ఫార్ములా ఇది. డిక్యూ అట్ వి. వి ఎందుకు రాసామంటే అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ కాబట్టి డిక్యూ అట్ వి ఈక్వల్ టు డియూ ఈక్వల్ టు 1 ఇంటూ సివి ఇంటూ డిటీ. ఇక్కడ 1 ఎందుకు రావంటే యాక్చువల్లీ మనకు ఫార్ములా వచ్చేసి ఎన్సివి డిటీ అని రాయాలి. సో ఎన్ అనేది 1 మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకున్నాం కాబట్టి ఎన్ ప్లేస్లో 1 రాసుకుంటాం. అప్పుడు మీకు సివి డిటీ వస్తుంది. డిక్యూ అంటే ఇక్కడ హీట్ అండి, హీట్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్. డియూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాసెస్ అనమాట, డియూ. సో డియూ ఈక్వల్ టు సివిడిటీ. సో ఫైనల్గా మనం డియూ ఈక్వల్ టు సివిడిటీ అని రాసుకోవచ్చు. సేమ్ యాజ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ కూడా, ఓకేనా, కాన్స్టెంట్ ప్రెజర్ కూడా రాసుకోవాలి. ఇక చూడండి, డిక్యూ అట్ పి ఈక్వల్ టు 1 ఇంటూ సిపి ఇంటూ డిటీ అంటే సిపిడిటీ వస్తుంది. మనకు ఆల్రెడీ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ తెలుసు మనకి. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ డిక్యూ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ అని. సో మనం ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర అప్లై చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఇట్ ఈస్ రిలైజ్ టు ఇంక్రీజ్ ఇంటర్నల్ ఎనర్జీ డియూ, ఓకేనా. కాబట్టి ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ప్రకారంగా చూడండి మనకి డిక్యూ అట్ పి ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ, ఓకేనా. సో అప్పుడు మీకు డిక్యూ అట్ పి అంటే వాల్యూ మనకి ఇక్కడ ఉంది చూడండి, సిపిడిటీ అనమాట. అలాగే డియూ ప్లస్ డిడబ్ల్యూ, ఓకే. నెక్స్ట్ మనం డియూ ఆల్రెడీ వచ్చేసి చూడండి, డియూ ఈక్వల్ సివిడిటీ కాబట్టి మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం డియూ వాల్యూ అండ్ కాకపోతే డిడబ్ల్యూ వాల్యూ మనకు తెలియదు, వర్క్ డన్, ఓకేనా. ఆ వర్క్ డన్ మనం ఫైండ్ అవుట్ చేసేసుకొని ఆ డియూ వాల్యూ, వర్క్ డన్ వాల్యూ ఈ ఈక్వేషన్ థర్డ్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది, ఓకే. సో ద వర్క్ డన్ టు మూవ్ ద పిస్టన్ త్రూ ఏ డిస్టెన్స్ డిఎక్స్.
ఇక్కడ పిస్టన్ మనం ఇక్కడ చూడండి డయాగ్రామ్ ప్రకారం చూసుకుంటే ఓకే, పిస్టన్ మనం డిఎక్స్ డిస్ప్లేస్మెంట్ మనం ప్రెజర్ అప్లై చేసాం కాబట్టి సో అప్పుడు వర్క్ డన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి డిడబ్ల్యూ ప్లేస్లో పీడివి రాస్తున్నాం. ఇక్కడ వర్క్ డన్ ఈక్వల్ టు జనరల్గా వంటి ఫామ్లో మనకి వర్క్ డన్కి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎఫ్ ఇంటూ ఈ. సో ఈ ఎఫ్ ప్లేస్లో ఏం రాసుకున్నాం అంటే ప్రెజర్ ఇంటూ ఏరియా డిఎక్స్. సో ఇక్కడ డివి ప్లేస్లో మనం ఏడిఎక్స్ రాస్తే సో పీడివి రాసుకోవచ్చు. ఫైనల్లీ డిడబ్ల్యూ ప్లేస్లో పీడివి, డియూ ప్లేస్లో సివిడిటీ రాసుకుంటే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది చూడండి. సిపిడిటీ ఈక్వల్ టు సివిడిటీ ప్లస్ పీడివి అనమాట. మనకు ఆల్రెడీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ లేదా మ్యూఆర్టీ రాసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు అండి. వేర్ ఎన్ ఈజ్ ద 1 mole ఆఫ్ గ్యాస్ కాబట్టి సో ఫైనల్లీ మనం పీవీ ఈక్వల్ టు ఆర్టీ రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు పీవీడివి ప్లేస్లో మనం ఆర్డిటీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్ ఏమవుతుంది, ఇక్కడ సిపిడిటీ సివిడిటీ ప్లస్ పీడివి ప్లేస్లో ఆర్డిటీ రాయండి. అప్పుడు ఇక్కడ సో మనకి బోత్ సైడ్ డిటీ కామన్ తీసుకోండి, డిటీ క్యాన్సిల్ చేసుకుంటే మనకి సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ వస్తుంది. ఓకే, సో మనకి థెర్మోడైనమిక్స్లో టోటల్గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్లో మరి రేపు మనకి పబ్లిక్ ఎగ్జామ్లో కన్ఫామ్గా ఈ మూడిట్లోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతాడు. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.